హాయ్ అండి, వెల్కమ్ టు గీతా క్వీన్ కిచెన్. ఇవాళ పక్కా కొలతలతో సాంబార్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నేను ముందుగా 1.5 కప్పు కందిపప్పును తీసుకుని దాన్ని శుభ్రం చేసుకొని 1.5 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ని వేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉడికించుకున్నానండి. తర్వాత సాంబార్కి కావాల్సిన కూరగాయలండి: క్యారెట్, బంగాళదుంప, 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, ఒక 4-5 బెండకాయలు, 2 మునక్కాళ్ళు, ఒక పెద్ద ఆనపకాయ, 3 టమాటోలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని 1 కప్పు వాటర్ మాత్రమే యూజ్ చేశానండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగానే కారం వేసుకొని 1 కప్పు వాటర్ వేసి వాటిని కుక్ చేసుకున్నానండి. కుక్ చేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా వాటర్ వేసి కొంచెం నానబెట్టుకున్నానండి. తర్వాత మనకి ఈ చింతపండు నానేలోపు మనం కూరగాయలు అనేవి చక్కగా కుక్ అయిపోయినాయండి. ఈలోపు ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా ఉడికించేసుకున్నానండి. ఇది కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి. చక్కగా మ్యాషర్తో మనం మెదుపుకుంటే చూడండి, మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది చాలా చక్కగా నానిందండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే మనకి మెత్తగా కుక్ అయిపోతుందండి. ఈ పప్పులోకి 1.5 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేశానండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా చక్కగా గుజ్జు తీసుకుని దీంట్లో వేసుకున్నామండి. తగినన్ని వాటర్ని మొత్తం చింతపండు రసాన్ని దీంట్లో మొత్తం మిక్స్ చేసుకుని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఎంత వాటర్ మనకంటే కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో దాన్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది తీసుకుంటే నేను ఇక్కడైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ వరకు తీసుకున్నానండి. దాంట్లోనికే నేను ముందుగా ఉడికించిన దాంట్లో 1 కప్పు వాటర్ ఉంటుంది కదండి, సరిపోతాయండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసి ఒకసారి బాయిల్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేశానండి. సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత దానిలోనికి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీరను కూడా నేను యాడ్ చేశానండి. చూసారండి చక్కగా. తర్వాత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశానండి. చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే దాంట్లోనేది తొందరగా మెల్ట్ అయిపోతుందండి. మనం ఇక్కడ తర్వాత పక్కన తాలింపు కోసమండి కొద్దిగా ఆయిల్ని వేసుకొని దానిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకుని వేసుకుని మనం ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నామండి. ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఈ తాలింపు అంతా కూడా మనం మరుగుతున్నది సాంబార్లో వేసుకుంటే చక్కటి స్మెల్ వస్తుందండి. అంతే అండి, చాలా చక్కగా ఈజీగా 20 నిమిషాల్లో మనం ఈ సాంబార్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా, పెట్టలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.